कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। शिवाय गुरवे नमः। सर्वं शिवं शिवं सर्वं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति తదహం భక్త్యుపరుతం అశ్నామి ప్రయతాత్మనః. ఈ వాక్యం శ్రీకృష్ణ పరమాత్మ మనకు చక్కగా భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో వివరించారు. దీని అర్థం, నాకు భక్తితో పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ సమర్పిస్తే వారిని నేను అనుగ్రహిస్తాను అని దీని శ్లోక అర్థము. ప్రతి ఒక్కరూ ఏ పూజ చేసినా మొదటిగా భక్తితో చేయండి, అప్పుడే మనం అనుకున్న కార్యము సిద్ధి అవుతుంది. ఎందరో మహాన పురుషులు చెప్తూ ఉంటారు, ఈ మధ్య చాలామందికి భక్తి తక్కువ, ఆడంబరం ఎక్కువ. ప్రతి పూజలో ఆడంబరం కన్నా భక్తి ఎక్కువ ఉండాలి. కావున ప్రతి ఒక్కరూ భక్తిని పెంచుకోండి, భక్తి మార్గంలో నడవండి. అప్పుడే భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. చాలామందికి సందేహం రావచ్చు, ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా భగవంతుడు కరుణ ఇవ్వలేదు అని. దీనికి 2 సందేహాలుగా చెప్తున్నా, చక్కగా వినండి. మంచివానికి పూజ చేసిన ధర్మంగా ఉన్న ఫలితం మొదటి ఇవ్వడు. ఎందుకంటే మంచివాడికి ఫలితం ఇచ్చేస్తే అతను ఎక్కడ తప్పుదారిలో వెళ్తాడో, పాపకర్మాలు చేస్తాడు అని భగవంతుడు ఆ ఆలోచన చేసి నిదానంగా సత్ఫలితంగా ఇస్తారు. చెడువానికి ఎందుకు తొందరగా ఇస్తాడు ఫలితం అంటే, అతనికి మంచి బుద్ధి కలగాలి, మంచి మార్గంలో రావాలి అని చెప్పి భగవంతుడు ఇస్తాడు. కానీ కొందరు దాన్ని ఉపయోగించుకుంటారు, కొందరు ఉపయోగించుకోరు. కావున భగవంతుడు ఏమి చేసినా దానికి ఒక అర్థము ఉంటుంది. అందరూ ఇది గ్రహించాలి. ఏదో భగవంతుడు నాకు సహాయం చేయలేదు అని అనుకోకూడదు. మానవ జన్మం ఇచ్చిందే ఒక గొప్ప వరం భగవంతుడు మనకి. ఆ జన్మాన్ని మనం సార్థకం చేసుకోవాలి. మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి దాన ధర్మాలు చేయాలి. అందరినీ గౌరవించాలి, అందరూ ఆదుకోవాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. ఇదే దేవుడు అని భగవంతుడు చెప్తాడు. కావున ప్రతి ఒక్కరికి భక్తి కలగాలి, జ్ఞానము రావాలని చెప్తూ ప్రార్థన. సర్వం శివం శివం సర్వం